కడప నగరంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీలు జరిగాయి. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు తనిఖీ చేశారు. మైనర్ డ్రైవింగ్కు పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రుల బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలని సూచించారు. అలాగే సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టంట్స్ పేరుతో బైక్పై రీల్స్ చేస్తే తాట తీయడమే అంటూ ఎస్పీ ఘాటుగా తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రత్యేకంగా నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తామని, లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొంతమంది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. రోడ్ డిసిప్లిన్, రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంత ప్రమాదం జరిగింది. కడపలో కూడా మీరు చూస్తే డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంది. పోలీస్ సైడ్ నుంచి మనం మ్యాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. కానీ నా అపీల్ అంటే అందరికీ సిటిజన్స్ కొంచెం డిసిప్లిన్గా రాంగ్ వేలో వెళ్ళడం కొంచెం ఆపాలి. తర్వాత ఈ పార్కింగ్ చేస్తున్నప్పుడు రోడ్ మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం, అంతా దారి బ్లాక్ చేయడం, వేరే వాళ్ళ సిటిజన్స్కి ఇన్కన్వీనియన్స్ చేయడం, ఈ డిసిప్లిన్గా కొంచెం అందరూ చేస్తే చాలా వరకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూస్తే కడపలో 2024లో 296 డెత్స్, 296 వ్యక్తి వెళ్ళిపోయారు ఫర్ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ సంవత్సరంలో దిస్ ఇయర్ ఈ నెల వరకు 276, ఆల్రెడీ 276 డెత్స్ ఉన్నాయి. సో ఈ మన అందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. కానీ నా సిన్సియర్ అపీల్ టు సిటిజన్స్ ఆఫ్ కడప, మీ ట్రాఫిక్ సంబంధించి, పార్కింగ్ సంబంధించి రూల్ ఫాలో చేయడం, హెల్మెట్ వాడడం, పార్కింగ్ డిసిప్లిన్ చేయడం, మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చాలా వరకు మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం. మైనర్స్ స్టంట్ చేస్తే మేము వెహికల్ చెకింగ్ అన్ని చోట ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్తో పాటు పోలీస్ స్టేషన్స్ రావాలి, ఫైన్ పే చేయాలి. ఏదో ఒక సీనియర్ ఆఫెన్స్ సీరియస్ ఉంటే మేము పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లా ఏం చెప్తుంది, పేరెంట్స్ బాధ్యత, వీళ్ళు కంట్రోల్ చేయాలి, వీళ్ళ బండి ఇవ్వకూడదు. సో ఈ యాక్షన్ మైనర్ మీద కాకుండా పేరెంట్స్ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడే రీసెంట్లీ మనకి కొన్ని సైలెన్సర్స్ సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ యాక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. వీళ్ళ మీద బండి సీజ్ చేస్తాము, ఎఫ్ఐఆర్స్ కూడా కడతాం. ప్రైవేట్ ట్రావెల్స్